అత్యంత ప్రియమైన ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు. మన అనుదిన జీవిత విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితమును పునరుద్ధరించగలిగిన మరొక వాగ్దానమును ఉదయకాల సమయమున మీతో కలిసి ధ్యానించుటకును విశ్లేషించుటకును సంతోషిస్తూ ఈ వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 8వ వచనము. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలము మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకొని ఉన్నాను. ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము లేదా ఉద్దేశము ఏమై ఉన్నదో అని గ్రహింప చేయగలిగిన ప్రాముఖ్యమైనటువంటి మాటలను మనం ఇక్కడ గమనించవచ్చు. మొదటిది, ఈయన ఈ పత్రిక రాయుటకు దారితీసిన కారణమేంటి? ఎందుకు ఈ పత్రిక ద్వారా వారు దుఃఖపడాల్సినటువంటి అవసరం వచ్చింది? వారు దుఃఖపడిన కానీ ఈయన ఎందుకు సంతోషంగా ఉన్నాను అని తెలియజేస్తూ ఉంటున్నాడు ఈ రచయిత లేదా ఈ సువార్తికుడు అనేది మనం ఆలోచించాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. ప్రస్తుత దినములను మనము గమనించినప్పుడు మానవ జీవితంలో తప్పును తప్పుగా చెప్పడము, నిజమును నిజముగా చెప్పడము అనేది చాలా కష్టతరమైనటువంటి పని. ఎందుకంటే ఆ విధంగా చెప్పడానికి ధైర్యము కావాలి ఈరోజు మనిషికి. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నానంటే, ఈరోజు సగటు మానవుడు భ్రమలోనే తీయటి మాటలకు, మోసపుచ్చేటటువంటి మాటలకు, నమ్మక ద్రోహము చేసేటటువంటి అబద్ధాలకు, చెప్పుడు మాటలను విశ్వసించినంత విధంగా నిజాన్ని చెప్పేటటువంటి మాటలను వినడము కానీ నమ్మడము కానీ లేకపోవడం మనం గమనిస్తూ ఉంటాం. ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం కూడా అంతే. మన ముందు ఒక మాట మాట్లాడతారు, మన చాటుకు ఇంకొక మాట మాట్లాడతారు. వాళ్ళ మాటలతోని మనల్ని మైమరిపిస్తూ ఉంటారు. అలాంటి తీయని మాటలు, కరిగిపోయేటటువంటి మాటలు మాట్లాడుతూ మోసపోయేటటువంటి ప్రమాదానికి నెట్టివేయబడేటటువంటి దినములలో మనం బ్రతుకుతున్నాము అనేది ఈ జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాన్ని రాజైన లేదా జ్ఞాని అయిన సొలొమోను రాజు జ్ఞాపకము చేస్తూ ఆయన పలుకుతున్నటువంటి మాటలను మనం చూసినప్పుడు సామెతల గ్రంథములో ఆయన జ్ఞాపకము చేస్తూ 5వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మొదటి వచనం మనం చూసినప్పుడు, నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, మీరు ఒకసారి చదవండి. ఈ మాటలు చదవడానికి కాదని సమయానుకూలంగా జ్ఞాపకం చేస్తుంటున్నాను. 3వ వచనము నుంచి సుమారుగా 14వ వచనం వరకు మనం గమనించినప్పుడు అక్కడ కొన్ని మాటలు ఏ విధంగా ఉంటాయంటే, దాని మాటలు నూనె కంటే నునుపైనవి, దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది, దాని నడతలో మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును అనేటటువంటి దాని మాటల వలన, తీయటి మాటల వలన, భ్రమపరిచేటటువంటి మాటల వలన, మోసపుచ్చేటటువంటి మాటల వలన, నమ్మించేటటువంటి మాటల వలన మనిషి ఎంతగా మోసపోతూ ఉంటున్నాడు, ఎంతగా ఆయన తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు అనేది జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. అందుకే ఈ దిన వాగ్దానమును మనం గమనించినప్పుడు ముక్కుసూటిగా లేదా మోమాటము లేకుండా మనతో మాట్లాడేటటువంటి మాటలను మనము తృణీకరించకుండా, ఇలాంటి మాటలు మాట్లాడేటటువంటి వ్యక్తులను మనం శత్రువులా భావించకుండా, వారి యొక్క మాటలు మనకు బాధను, దుఃఖాన్ని,
ఆయాసాన్ని కలిగిస్తూ ఉండవచ్చు, కానీ వారి మాటలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పబడుతున్నటువంటి ఆ పరిస్థితిని ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. అందుకే ఈరోజు వాగ్దానం మనం గమనించినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు ఈ విశ్వాస సమూహానికి, లేదా ఈరోజు ఈ వాక్య ధ్యానంలో పాలుపొందుచున్నటువంటి మనకు, లేదా మనము మోసపోతున్నటువంటి మన జీవితాలను మేల్కొల్పడానికి ఆయన మాట్లాడుచున్నటువంటి మాటలను మనం గమనించినప్పుడు ఆయన అంటున్నాడు, చూడండి, నేను రాసినటువంటి పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టి ఉండవచ్చు, అయినప్పటికీ నేను విచారపడను. నేను మాట్లాడేటటువంటి మాట మీకు బాధగా అనిపిస్తుండొచ్చు, మీకు దుఃఖము కలగజేస్తూ ఉండవచ్చు, మీకు ఆయాసాన్ని తెచ్చిపెడుతూ ఉండవచ్చు, మిమ్మల్ని బాధించేటటువంటి పరిస్థితికి తీసుకొని వస్తూ ఉండవచ్చు. ఆయన నాకు బాధ లేదు, ఆయన నాకు దుఃఖము లేదు, ఆయన నాకు విచారం ఏమీ లేదు. ఎందుకు అంటే ఈ మాటలు మిమ్మల్ని కొద్ది కాలం బాధ పెడుతూ ఉండవచ్చు, ఈ మాటలు స్వల్పకాలమే మిమ్మల్ని దుఃఖానికి గురి చేస్తూ ఉండవచ్చు, కానీ మీరు దుఃఖపడితిరని నేను సంతోషించుట లేదు, కానీ మీరు దుఃఖపడి మనస్సును మార్చుకొని మార్పు పొందితిరి అని నేను సంతోషపడుతున్నాను అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నిజమే, ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి వారు, మోమాటము లేకుండా మాట్లాడేటటువంటి వారు చాలా ధన్యులుగా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే ఈ అవకాశం మనకు వస్తుందో రాదో తెలియదు. నటనకు అలవాటు పడ్డాము, మోసానికి అలవాటు పడ్డాము, తీయటి మాటలకు అలవాటు పడ్డాము. ఏది నిజము అనేది ఎప్పుడు నిప్పులాగానే ఉంటుందండి, చేదుగానే ఉంటుంది, బాధగానే ఉంటుంది. కానీ దానిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం చూడగలిగినప్పుడు అది మనల్ని సరిచేయగలుగుతుంది. అందుకే ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఈ ఉత్తరం వల్ల నేను ఎందుకు బాధపడతలేను, ఎందుకు నేను విచారపడతలేను అంటే, నా మాటలు ఈరోజు మిమ్మల్ని బాధ పెడుతూ ఉండవచ్చు, నొప్పి బాధను కలిగిస్తూ ఉండవచ్చు, కానీ మీ దుర్భరమైనటువంటి పరిస్థితి గురించి ఆలోచించే అవకాశం ఇస్తుంది. మీ పనికిరాని వ్యర్థమైనటువంటి జీవితాన్ని ఆలోచించుకోవడానికి అవకాశం ఇస్తూ ఉంటుంది. మీ తప్పుడు చెడు మార్గములను సరిచేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తూ ఉంటుంది. మీకు ఆపద కలిగినప్పుడు ఏది సత్యము ఏది నిజము అని తెలుసుకొనడానికి మీకు అవకాశం ఇస్తూ ఉంటుంది. అంతేకాదండి, మీరు పశ్చాత్తాపడి అయ్యో నా జీవితం ఎందుకు ఇట్లా అయింది, నా బ్రతుకు ఎందుకు ఇట్లా అయిందని తెలుసుకొని సరిదిద్దుకునే అవకాశం కూడా, తప్పుడు మార్గములను సరిచేసుకునేటటువంటి అవకాశం కూడా ఇదిగో ఈ ముక్కుసూటిగా చెప్పేటటువంటి, ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటటువంటి, మోమాటము లేకుండా చెప్పేటటువంటి మాటల వలన మనం సరిదిద్దబడతాము అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకే ఆయన 9వ వచనంలో అంటున్నాడు, చూడండి, మీ దుఃఖపడితిరని సంతోషించుట లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషిస్తున్నా నేను. ఈ లెటరు ఇవ్వడం వలన, ఈ మాటలు చెప్పడం వలన మీ హృదయాలు పశ్చాత్తాపము చెంది మార్పు చెంది మీరు సరి అయిన త్రోవలోనికి వచ్చినారు చూడు, అందుకు నేను సంతోషిస్తూ ఉంటున్నాను అని జ్ఞాపకం చేయబడుతుంది. ఒక ఎగ్జాంపుల్ నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మన శరీరంలో గాయం ఉన్నదనుకోండి, గాయం తగిలిందనుకోండి, గాయంను పెట్టుకొని అట్లనే ఉంటే పనికి రాదండి. అది మన జీవితాన్ని, మన శరీరాన్ని నాశనం చేస్తుంది. ఆ గాయమును కడగాల, ఆ గాయానికి మందు రాయాల, అప్పుడే అది స్వస్థత జరుగుతుంది. మన జీవితాల్లో కూడా ఇలాంటి వారు ఇచ్చేటటువంటి సలహాలు కానీ, సూచనలు కానీ, మేలుకొల్పు హెచ్చరికలు కానీ మనల్ని గాయపరుస్తూ ఉండవచ్చు, కానీ మన గాయమును మాన్పడానికి, మన స్థితిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తుంది అనే ఆలోచనలోనికి పాజిటివ్గా ఆలోచించినట్లయితే జవాబు మనకు దొరుకుతుంది అని జ్ఞాపకం చేయబడుతుంది. నిజమే సహోదరి సహోదరులారా, మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు మన కుటుంబ సభ్యులు కానీ, మన ప్రియమైనటువంటి వ్యక్తులు కానీ, మనల్ని సరిదిద్దాలనేటటువంటి, మనల్ని బాగు చేయాలనేటటువంటి వ్యక్తులు కానీ, మనకు ఆయా సంఘటనలు, ఆయా సందర్భాలలో ఈ విధమైనటువంటి లోపములు ఉన్నప్పుడు సరిదిద్దడానికి వారు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నప్పుడు, గద్దిస్తూ ఉంటున్నప్పుడు, మనల్ని తప్పు అని, నీవు చేసేది మంచిది కాదు అని చెప్పినప్పుడు మనం ఏ విధంగా రిసీవ్ చేసుకోగలుగుతున్నాం, అంగీకరించగలుగుతున్నాం? మనం ఒకవేళ ఈ విధమైనటువంటి సలహాలను, ఈ విధమైనటువంటి హెచ్చరికలను గమనించినట్లయితే మన తప్పులు సరిదిద్దుకునే అవకాశం దొరికిన వారం అవుతాం. తొందరపడకూడదు. ఎందుకు వీరు చెప్తున్నారని కొద్దిగా దుఃఖపడకుండా
ఆలోచించినట్లయితే గొప్ప మేలును మనం అనుభవించగలిగినటువంటి వారముగా ఉంటాము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఈరోజు సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అనేకులను గద్దించినాడు. బైబిల్ గ్రంథంలో గద్దించినాడు. ఎందుకు మమ్మల్ని గద్దిస్తున్నాడు అని ఒక్కసారి వారు ఆలోచించి ఉంటే జవాబులు దొరికేటి అండి. ఈరోజు మనల్ని కూడా గద్దిస్తూ ఉంటున్నప్పుడు మనం ఒక్కసారి ఆలోచించినప్పుడు మనం ఏమి చేస్తున్నామనేది మనకు అర్థమవుతుంది, సరిదిద్దుకోవడానికి అవకాశం దొరుకుతుంది అని జ్ఞాపకం చేయుటకు సంతోషిస్తూ ఉంటున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, మా జీవితంలో ఎన్నో మధురమైనటువంటి, ఎన్నో మమ్మల్ని బాగు చేసేటటువంటి, ఎన్నో మమ్మల్ని సరిదిద్దేటటువంటి మాటలు మా దగ్గరికి వచ్చి ఉండవచ్చు. వీళ్ళు మంచివారు కాదు అని, వీరు ముఖము సూటిగా మాట్లాడుతారు అని మమ్మల్ని మేము వారికి దూరము చేసుకొని వారి అమూల్యమైనటువంటి సలహాలను కోల్పోయిన వారముగా ఉండి ఉండవచ్చు. ఉదయకాల సమయమున ఆ విధముగా శత్రువులుగా భావించకుండా వారు చెప్పేటటువంటి మాటలను విశ్లేషించి ఆలోచించి నిర్ణయం తీసుకొని సరిదిద్దుకునేటటువంటి మంచి మార్గములు మాకు ఆలోచింపచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయమున కన్నీళ్లతో, దుఃఖముతో, కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యములతో హాస్పిటల్లో ఉండి అయ్యా దేవా అని కన్నీళ్లు విడుస్తున్నటువంటి బిడ్డలందరి పక్షాన ప్రార్థిస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి. ఈ దినమున ఇది నా జీవితంలో జరగాలని ఎవరు ప్రార్థిస్తూ ఉంటున్నారు ఉదయకాల సమయమున వారి కోరికలు నెరవేర్చండి. వారి ప్రయాణాలను, ఉద్యోగ స్థలాలను, వారి రాకపోకలందు నీ సన్నిధిని కాపుదల నుంచి దిన దీవెనలతో, ఆశీర్వాదములతో ప్రతి బిడ్డ నింపి దీవించి ఆశీర్వదించి మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని యొక్క దీవెన, నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.